నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శనివారం కదండి. పొద్దున్నే క్లైమేట్ అంతా మా విజయవాడలో ఇలా కూల్గా అయిపోయిందండి. అంటే వర్షం వచ్చేలాగా చల్లగా అయిపోయిందనమాట. చల్లటి గాలేస్తా అసలు పనేమి చేసుకోకుండా అలా బాల్కనీలో కూర్చుని ఈ వెదర్ని చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉండాలనిపించిందండి. అంత బాగుందనమాట. ఇంకా స్లోగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఈరోజు పొద్దున్నుంచి క్లైమేట్ అంతా చల్లగా అయిపోయి ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. ఆ వర్షం కూడా చిన్నగా ఏం కాదు, పెద్దగానే. చూస్తున్నారుగా ఎంత పెద్ద సౌండ్ వచ్చేస్తుందో. చాలా పెద్ద వర్షం పడుతుంది. ఎంత వర్షం పడినా కానీ ఎవరి పనులు వాళ్ళకి తప్పవు కదండి. బయటికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు బయటికి వెళ్ళక తప్పదు. ఇంట్లో ఉండి వంట చేసే మనకి వంట చేయక తప్పదు కదా. అయినా కానీ ఆ వంటకి ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలంటే నేనేం చేస్తానంటే ఇలా రెయినీ డేస్ అప్పుడు ఆ వాతావరణాన్ని కొంచెం సేపు అయినా ఒక 5 నుంచి 10 నిమిషాలైనా కూర్చుని ఆస్వాదిస్తానండి. ఏ కాఫీ తాగుతానో లేదంటే కాసేపు అలా ఆ బాల్కనీలో కూర్చుని వాతావరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. చూసిన తర్వాత వచ్చిన ఒక మంచి ఇన్స్పిరేషన్తో వంట సెక్షన్లోకి దిగుతానమాట. ఈరోజు ఏంటంటే చపాతీ ఇంకా పూరి కూడా చేస్తున్నానండి. ఎందుకని అనుకుంటున్నారా? 2 రకాలు అనుకుంటున్నారా? మా చిన్నబాబుకి నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోయినాయండి. ఒక 1 వీక్ తనకి హాలిడేస్ అనమాట. నాకు పొద్దున్నే తనకి లంచ్ ప్రిపేర్ చేయాల్సిన పని ఏం లేదు. లేజర్గా బ్రేక్ఫాస్ట్ ఒకటి రెడీ చేస్తే సరిపోతుంది. అయితే ఏంటంటే ఇలా చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు వాళ్ళు ఏది అడిగితే అది చేస్తానండి. అయితే చపాతీ కావాలని ఒకళ్ళు, పూరీ కావాలని ఒకళ్ళు అడిగారండి. ఇంకా అందుకని ఏం చేశానంటే ఓవరాల్గా రెండింటికి సెట్ అయ్యేటట్టుగా పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకుని పూరీలు చేసేసి ఇలా బట్టర్ ఉంటే బట్టర్తో చపాతీ కాలుస్తున్నానండి. అలా వెన్నపోస్తో చపాతీ కాలిస్తే ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో. భలే టేస్టీగా కూడా ఉంటుందండి. అంటే మనం బయట నుంచి కొనుక్కొచ్చిన బట్టర్ అయినా బాగుంటుంది. ఇంకా స్పెషల్గా ఇంట్లో ఉన్న వెన్నపోస ఉంటుంది కదా, ఆ వెన్నపోసతో కాల్చుకుంటేనండి చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే రెండింటికి అంటే పూరీలకి చపాతీకి కలిపి ఒకటే కూర చేశాను. ఉల్లిపాయలతో ఇదిగోండి ఈ స్టైల్లో చేశాను. అంటే బంగాళదుంపలు కూడా ఉంటే వెయ్యొచ్చు, బట్ నా దగ్గర అయితే అవైలబుల్గా లేవండి. అయినా సరే ఎప్పుడైనా అప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా అడిగితే దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్గా లేకపోయినా కూడా చక్కగా సెట్ చేసేసుకుని వండేసుకుంటానండి. నేనే కాదు, నాకేమనిపిస్తుంది అంటే మన ఆడవాళ్ళందరికీ ఒక మంచి విద్యని దేవుడు ఇచ్చాడు వెన్నతో పెట్టినట్టు. అదేంటంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా ఏదైనా కావాలి అని అంటే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉండకపోవచ్చు కదా. అలా లేనప్పుడు కూడా ఏమాత్రం లేదు అని అనుకోకుండా ఉన్న వాటితోనే సర్దేసి ఆ వంటకాన్ని టేస్టీగా చేసేయటం అనేది మన ఒక్కళ్ళకే సాధ్యమండి. అవునా కదా? ఎంతమంది దీంతో అగ్రీ అవుతారు? సేమ్ అలాగే రెండింటికి సూట్ అయ్యేటట్టుగా ఇలా బాంబే చట్నీ అంటారే ఆ స్టైల్లో ఆ కర్రీ చేసి అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి. నేను కూడా తినేశాను. ఇంకా లంచ్ సెక్షన్లోకి వచ్చేసానండి. ఈరోజు శనివారం కదా, శనివారం పప్పు పులుసు చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. దీన్ని కొంతమంది పప్పు పులుసు అంటారు, కొంతమంది దప్పడం అంటారు, అన్ని రకాల కూరగాయ ముక్కలతో చేసిన పులుసు అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఓవరాల్గా పప్పు పులుసు అండి. కుక్కర్లో చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా తాలింపు పెట్టుకుని ఇంగ వేసుకుని దానిలో ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంకా కూరగాయ ముక్కలన్నీ మన ఇష్టం, మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి. మస్ట్ అండ్ షుడ్గా టమాటాలు ములక్కాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా నేనేమేమి వేసానంటే సొరకాయలు, ములక్కాళ్ళు, వంకాయలు, టమాటాలు ఇవన్నీ వేసేసి చక్కగా ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసి మగ్గబెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 1-2 విజిల్స్ రానిస్తే చాలండి. ఇదిగోండి ఇలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. మామూలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ కొంచెం టైం టేకింగ్ అంతే. ఇవన్నీ చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు మన రుచికి తగ్గట్టుగా కారము, నేను ఫస్ట్లో ముక్కలు ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకుని చక్కగా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయినాయి. మనకి పులుసుకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా
చక్కగా వాటర్ పోసేసుకోవాలండి. ఇది నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు మాటలతో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది అనమాట. అన్ని కూరగాయ ముక్కలు వేస్తామేమో, వాటన్నిటి సారము ఈ పులుసులోకి దిగి ఎంత కమ్మగా ఉంటుందోనండి. ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి మనం వాటర్ పోసిన తర్వాత ఒక పొంగు రాగానే చింతపండు పులుసు నానబెట్టుకుంటాం కదా, ఆ చింతపండు పులుసు కూడా చక్కగా తీసుకుని దీనిలో పోసేసుకుని అది కూడా చక్కగా ఒక ఉడికొచ్చేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. నా చిన్నప్పుడు అండి నాకు శనివారం వచ్చిందంటే చాలు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట, పర్టికులర్గా శనివారం అంటే ఆ రోజు పప్పుచారు లేదంటే పప్పు పులుసు ఇలా ఏదో ఒకటి వండాల్సిందే. మరి అదే శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తామని నాన్ వెజ్ తినకూడదని పర్టికులర్గా ఈ ఐటెం వండేవాళ్ళు అనమాట. నాకు శనివారం అలా భలే ఇష్టంగా అనిపించేదండి. ముద్దపప్పు సెపరేట్గా పక్కకు తీసి పిల్లలందరికీ ఆ ముద్దపప్పు ఇచ్చి దానిలో నెయ్యి వేసి అలా పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా నేను శనివారం వచ్చిందంటే ఇంట్లో పప్పుకు సంబంధించిన వంటకాలే చేస్తానండి. ఇదిగోండి చింతపండు పులుసు కూడా పిండేసాం కదా, చక్కగా అవి మంచిగా ఉడుకుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్కండి. మరీ తీపిగా అలా ఉండక్కర్లేదు. అంటే చాలామంది ఏంటంటే బాగా స్వీట్గా ఉండేటట్టుగా వేసుకుంటారు. నేనేంటంటే చిన్న ముక్క వేస్తాను అనమాట. చక్కగా మనకి టేస్ట్ అంతా అన్ని రకాల టేస్ట్లు చక్కగా అడ్జస్ట్ అవ్వడానికి. తర్వాత ముద్దపప్పుగా చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ ముద్దపప్పు కొంచెం విడిగా నెయ్యి వేసుకుని తింటారని కొంచెం అట్టి పెట్టి మిగిలిన పప్పు అంతా ఈ చక్కగా ఇలా పులుసు చక్కగా ఉడుకుతుంది కదా, ఆ ఉడికే పులుసులో మనకి ఎంత చిక్కదనం కావాలో అంత చిక్కదనం వచ్చేటట్టుగా ముద్దపప్పును దీంట్లో కలిపేసుకోవడమే క్లైమాక్స్ అనమాట. అంటే ఈ వంటకి లాస్ట్ టచింగ్ అనమాట. ఆ ముద్దపప్పు ఇచ్చేస్తే ఇదిగో చూడండి, ఇప్పుడు ఆ ముద్దపప్పు దానిలో వేసేసి కలిపేస్తే చక్కగా ఈ చిక్కదనం అండి. ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కదనం వస్తుంది. పులుసు అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా. ఆల్రెడీ చక్కగా సరిపడా చిక్కదనం ఉంది, ఇంకొంచెం చల్లబడింది అనుకోండి పులుసు, ఇంకా చిక్కదనం వస్తుంది. దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందోనండి నిజంగా. తర్వాత వంకాయ కూర చేస్తున్నాను. వంకాయ కూర అనేసరికి దానిలో పచ్చి కారం వేస్తే చాలా బాగుంటుందండి. అంటే మనం మిర్చి కారం మామూలుగా రెగ్యులర్గా వేసుకునే కారం కాకుండా పచ్చిమిర్చి అల్లము కచ్చపచ్చగా దంచి అది వేసేస్తే ఇంకా కారం వేయాల్సిన పని లేదు. ఈ ఫ్లేవర్తోనే వంకాయ కూర అనేది చాలా రుచి వస్తుందండి నిజంగా కదా. చక్కగా వంకాయల్ని ఉప్పు వేసేసి మగ్గబెట్టేసి ఫైనల్గా కొత్తిమీర అల్లము పచ్చిమిరపకాయ దంచాం కదా, అది వేసేసి ఏం చేస్తే చక్కగా కమ్మని వంకాయ కూర రెడీ అయిపోయిందండి. సరిగా వండాలి కానీ వంకాయ కూరను మించిన కూర ఇంకోటి ఉండదండి. అవునా కదా. మనకి తెలుగులో ఒక పాట కూడా ఉంది కదా, ఆహా ఏమి రుచి అనరా మైమరుచి అని. ఆ పాటలో కూడా ఈ కాంబినేషన్ ఉంటుంది. అల్లం పచ్చిమిర్చి మంచిగా దంచి వేయాలి, కొత్తిమీర చల్లితే పైన చాలా టేస్టీగా ఉంటుందని ఆ పాటలో కంప్లీట్గా ఇలాగే వస్తుందండి. సేమ్ ఆ స్టైల్లో వండిన వంకాయ కూర చక్కగా ముక్కలన్నీ కలిపి వండిన దప్పడం వీటన్నిటితో ఈరోజు మా లంచ్ అయితే చక్కగా కంప్లీట్ అయిందండి. ఇంకా పొద్దున్నుంచి వర్షం మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటుంది, మళ్ళీ పడతానే ఉందండి. పొద్దున్నుంచి అంటే కంప్లీట్గా వర్షాకాలం నానుడు వర్షం పడతా ఉంటుంది పొద్దున్నే అంటారు చూడండి, సేమ్ అలా పడతానే ఉందండి. పొద్దున్నే వచ్చిన వర్షము పొద్దెక్కొచ్చిన చుట్టము ఎల్లరరు అంటారే పెద్దవాళ్ళు, సేమ్ అలా ఎర్లీ మార్నింగ్ మొదలైన వర్షం అలా కంటిన్యూస్గా పడతా కొంచెం ఆగుతూ ఉందండి. ఇలా క్లైమేట్ ప్లెజెంట్గా ఉన్నప్పుడు పని అంతా అయిపోతే మీరేం చేస్తారు? నేనైతే ఏం చేస్తాను చెప్పిన, చక్కగా బాల్కనీలో కూర్చుని కాసేపు ఏదైనా మంచి పుస్తకం చదువుకుంటానండి. లేదంటే టీవీలో కంపల్సరీగా ఏదో ఒకటి నా ఫేవరెట్ మూవీ కానివ్వండి ఏదో ఒకటి చూస్తాను. ఈరోజైతే మంచి వెబ్ సిరీస్ చూశానండి, హీరామండి, సంజయ్ లీలా భన్సాలి గారు తీసింది. ఇప్పటికే మీరు అందరూ వినే ఉంటారు, నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. బట్ సిరీస్ కాబట్టి ఒక్కొక్కటి కాదు కంటిన్యూస్గా సినిమా చూసినట్టుగా చూసేయాలి వీళ్ళు చూసుకొని అనుకుంటున్నాను. నాకు ఈరోజు వాతావరణం కూడా చాలా బాగున్నట్టు అనిపించింది, అందుకే ఇది కంటిన్యూస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసానండి. నాకైతే చాలా నచ్చిందండి. ఆ కాలంలో అన్ని సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ జ్యువెలరీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట ఈ సిరీస్ అనేది.
నాకు ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివి భాష తెలియకపోయినా కూడా అప్పటి కాలంలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, లేదంటే ఏ ఏ ప్రాంతాల వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూడాలని ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పుడు దూరదర్శన్లో 1 గంటకి ప్రాంతీయ భాష చలనచిత్రం అని వచ్చేదండి. నేషనల్ అవార్డు వచ్చిన ఒక్కొక్క భాషా చిత్రం ఒక్కొక్క వారం వేసేవాళ్ళు అనమాట. భాష అర్థం అవ్వకపోయినా వాళ్ళ యాక్టింగ్ చూసి అర్థం చేసుకుని ఆ సినిమాను చూసేదానండి. మా అమ్మ అంటూ ఉండేదనమాట, ఏమర్థమవుతుంది చూస్తున్నావని. నాకు ఒక్కొక్క ప్రాంతం యొక్క లైఫ్ స్టైల్ని తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అనమాట. అలా ఈ వెబ్ సిరీస్ చూశానండి. ఓకేనా, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, రెయినీ డేస్ని మీరు కూడా చక్కగా ఆస్వాదించండి, మంచి ఫుడ్డు, మంచి అట్మాస్ఫియర్తో. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.